ఆల్, ఎలా ఉన్నారు? ఆదివారం కదా, కథ చెప్పుకుందామా? ఈరోజు కథ వచ్చేసి విష్ణుమూర్తి సాలగ్రామశిలగా ఎందుకు మారారు, అలాగే తులసీదేవికి ఇవాళ కళ్యాణం ఎందుకు చేస్తారు అని తెలుసుకుందాం. అనగనగనగా శివయ్య మూడో కన్ను అగ్ని నుండి ఒక చిన్న బాలుడు జన్మించాడంట. ఆ బాలుడి పేరు జలంధరుడు. శివయ్య అంశ కదా, కొంచెం పవర్ ఎక్కువ. అలాగే దేవతలంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళంటేనే చిరాకంట. ఎప్పటికీ దేవతల మీద జయించాలనే కోరికతోటే ఉండేవాడంట. ఈ జలంధరుడు కాలనేమి అనే రాక్షసుడి కూతురైన బృందను ప్రేమించి వివాహం చేసుకున్నాడంట. బృంద చాలా మంచి అమ్మాయి, వినయ విధేయతలకు పెట్టింది పేరు. ఈమె శ్రీ మహావిష్ణువుకి పరమభక్తురాలు. ఈమె భక్తి వల్ల జలంధరుడికి ఇంకా శక్తి పెరిగిపోయింది. ఈ శక్తి బలంతో అతను శివుడి మీదికే యుద్ధానికి వెళ్ళిపోయాడంట. శివయ్యతోటే ఫైటింగ్ చేయడం మొదలెట్టేశాడిక. ఒక స్టేజ్లో శివయ్య కూడా ఓడిపోతాడేమో అనేంత పరిస్థితి వచ్చిందంట. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. స్వామి, ఈ విపత్తు నుండి లోకాన్ని కాపాడండి అని వేడుకున్నారంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ఆలోచన చేశారు. బృంద దగ్గరికి జలంధరుడిలాగా వెళ్ళారు. మొదట బృంద తన పతే అనుకొని సేవించి తన స్పర్శని గుర్తుపట్టి, ఎవరు మీరు, ఎంత పని చేశారు, నన్ను అపవిత్రం చేశారు అని కోపడుతూ ఉందంట. ఈలోపు తన శక్తి నశించింది కదా, అందువలన జలంధరుడు శివుడి చేతిలో అంతమయ్యాడంట. తన భర్త చనిపోయారని తెలుసుకున్న బృంద వెంటనే అక్కడికి వచ్చిన జలంధరుని రూపంలో ఉన్న వ్యక్తిని, నువ్వు వెంటనే శిలగా మారిపో అని శపించేసిందంట. తను కూడా అక్కడికే బూడిదైపోయి ఒక తులసి చెట్టులాగా మారిపోయిందంట. శ్రీ మహావిష్ణువు ఇదంతా చూసి చాలా బాధపడ్డారు. బృంద, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు పరమ పవిత్రమైన పత్రానివి. బృంద, నువ్వు నాలో భాగమవు. తులసి లేనిదే ఏ పూజని నేను స్వీకరించను. తులసి పత్రం సమర్పిస్తే ఎన్నో వేల పుష్పాలను సమర్పించిన పుణ్యం దక్కుతుంది ప్రజలకి అని చెప్పి అంతర్ధానమయ్యారంట. అందుకే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కొమ్మకి ఉసిరిక చెట్టుకి కలిపి పెళ్లి చేస్తారు. ఓయ్ పిల్లలు, అందరూ సాయంత్రం తులసి చెట్టు దగ్గర దండం పెట్టుకోండి, దీపాలు వెలిగించండి. సరేనా? అందరికీ జై శ్రీరామ్. కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అబ్బా. బాయ్.